ఇప్పుడు 14 రోజులు అయ్యే వరకు తెలియదు అమ్మకు వచ్చిందో లేదు. నాయన ఎందుకు సవరా కూత శని కొడక కూతురు కూసేది కాదు, నేను చెప్తాను నీకు. ఊరూరికే పోయి అడ్మిట్ అయినావంటే హాస్పిటల్లో వేసి అట్లే చెక్కుతారు, అట్లే కింద నుండి పైకి రాడ్డు తీసి రాడ్డుకు కూడా బిల్లు వేస్తారు. ఎందుకనుకుంటున్నావు? నువ్వేం సన్నగున్నాయనుకుంటున్నావా? హాస్పిటల్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టి కట్టించుకుంటారు వాళ్ళు. ఏం లేను సెగిలే నీకేమన్నా జ్వరం వచ్చి మెంటల్ పట్టుకుందా? మైండ్ ఏమన్నా దొబ్బిందా ఇద్దరికి? నిజంగానే మా మైండ్ మెంటల్ పట్టుకున్నట్టుంది. ఇది అసలు భయపడదు నాకే. చూడు వచ్చాడు 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 వచ్చాడు. ఇంట్లోకి ఏం దేవదాస్ వచ్చినట్లు వస్తాను ఇంట్లోకి. ఏంది అది బ్యాగ్? ఏంది ఏమన్నా ఫ్రూట్సా? హాస్పిటల్ వేస్తాను మా రిపోర్ట్లతో. అవునా? ఇట్లా పోయినాడా సెలవు కప్పుకొని? చలి పెడతాను. చూడు ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? తీసినారు నీకు ఎంత డొక్కలన్నీ? డొక్కల్లో అంతా తీసినారు. ఏమైంది నీకు? ఏంది నాయన డొక్కల్లో తీసేది కాదు అది. ఏంది ఇదంతా అట్లా? ఊరిదో అది. ఎవరిదో ఏం కాదు నాయన, మీదే. నువ్వు ఏమి ఇది మావి. వేరే వాళ్ళది మీ దాంట్లో ఎందుకు ఉంటుందిరా? కథలు చెప్తున్నారు. పోతుంది అది. పెట్టు. ఏంది ఇవన్నీ? ఏమైందని మీకు అన్ని ఇట్లా టెస్ట్ చేసినారు? అసలు ఏం జరిగిందంటే అన్నా ఇది ఏమైందనిరా మీకు ఇట్లా చేసినారన్ని టెస్ట్లు? లేట్ ఫెడ్రిక్ జాన్సన్ వైరస్ వచ్చింది. ఏంది? లేట్ ఫెడ్రిక్ జాన్సన్ వైరస్. లేట్ అంటే ఏంది? కొత్త పేరు కనిపెట్టినావా నువ్వే? నేను కనిపెట్టేది కాదమ్మా. అంటే ఏంది? జ్వరమా? జ్వరము, డెంగ్యూ జ్వరాలు, వైరస్, అదేదో అదేమి ఏమంటారు దాన్ని, టైఫాయిడ్ జ్వరాలు, తర్వాత వచ్చి ఇంకా ఏమో అంటారమ్మా ఆయన. అమ్మా అదేందిరా నువ్వు ఎందుకు కొత్త జ్వరం కనిపెడతావు? ఏంది రిపోర్ట్స్? ఏమైంది మీ ఇద్దరికి? చెప్తే కదా ఫెడ్రిక్ ఫీవర్. ఏంది ఫెడ్రిక్ ఫీవరు? ఏంది కొత్త కొత్త జ్వరాలు చెప్తాను? డాక్టర్ చెప్పినాడు. అమ్మా ఊరికే ఉన్నానమ్మా, నేను ఆ రోజు వినలేదు కానీ ఈ జ్వరాలు పేరు కొత్తగా విన్నాం మేమే. చికెన్ గున్యా తెలుసా మళ్ళీ మీకు? చికెన్ గున్యా జ్వరాలు వచ్చు, తెలుసు. అది ఎందుకు చికెన్ తింటే వస్తుందా? ఏం కాదు, చికెన్ తింటే చికెన్ గున్యా వస్తుందా? మళ్ళా చదువుకుంటావా?
నేనేమన్నా అదేమన్నా పెళ్లి పుస్తకమా లేకుంటే పుస్తకమా చదివేకి? అంతేగా. చూడడా ఏం రాస్తున్నారు? రెంట్కి ఏం బల్లే, ఎందుకంటే మేము లేము కాబట్టి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. ఏంది రెంట్కి లే సొగిలోడు అట్లా చదువుతున్నావు? ఏంది రెంట్కి? మామూలుగా హాస్పిటల్లో ఉంటే వేస్తారు రెంట్, అది చెప్తాను నీకు. బ్లడ్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్, అనెస్థీసియా ఛార్జెస్, సిఆర్మ్ ఛార్జెస్, అసిస్టెంట్ ఛార్జెస్, థియేటర్ ఛార్జెస్ అవేం లేవు. నాకేమన్నా నేనేమన్నా సొగిలిదాన్ని అనుకున్నావా లేకుంటే బేవర్సి దాన్ని అనుకున్నావాలే? బేవర్సి నా కొడుక. ఇదో ఇది వచ్చేసి అసిస్టెంట్ ఛార్జెస్ అంట ఏందో అవన్నీ ఎందుకు వేస్తారులే? బెడ్ ఛార్జ్ చేస్తారు, టెస్ట్ ఛార్జీలు వేస్తారు, వాళ్ళ ఫీజు వేస్తారు. సరే ఇప్పుడు చూడు, ఇది సోడియము, పొటాషియము, క్లోరైడ్ అంతా ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్. అంటే మీరు మా దగ్గర ఉండొద్దండి, కొంచెం దూరం. ఏమి పాప అట్లా దగ్గుతుంది నాయన? అయినా కానీ అయిపోయింది, టైం దాటింది ఆల్రెడీ. ఎవరికి అడ్డం పెట్టుకోప్ప నాయన నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా పెట్టుకొని దగ్గు. అది నీ శాల్వా కప్పుకో. ఏం ఈ పాప అట్లా దగ్గుతా, నువ్వు అట్లా దగ్గుతావు? ఏం మీకు? దగ్గు, పడిశము, జ్వరము, బాడీ పెయిన్స్, వెన్నులో నొప్పి, మళ్ళా ఆ తర్వాత కలవరింపులు. ఎందుకు వస్తాయి మీకు అన్నీ? అదే మళ్ళా లేట్ ఫెడ్రిక్ వైరస్ అంటే ఫెడ్రిక్సన్ వైరస్, అదే అట్లే ఉంటుంది కొంచెం. ఇద్దరికి అదేనా? ఇద్దరికీ అదే. నాకు లేట్ ఫెడ్రిక్సన్ వైరస్ వచ్చింది, ఆ పాపకి లేట్ మిస్సెస్ ఫెడ్రిక్సన్ వైరస్ వచ్చింది ఆ పాపకి. నిజంగా బాబీ, నేను ప్రామిస్ ఆడ వినలే ఈ మాటలు. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కరోనా అనేది ఎప్పుడైనా ఇంటివా మొన్న వరకు? ఇంటిమే లేదా మళ్ళా అట్లా. మళ్ళీ మీరు ఇంటికెందుకు వచ్చినారు? వాటికి పోకోకుండా ఇంటికి నీకు చెప్పిపోదామని వచ్చినాము. యాలనైనా నేనేదో మోటార్ వేసినావా? నేనేదో ఆఫ్ చేయకూడదా మళ్ళా? నేనేలే పైన వాళ్ళు వేసినారేమో. నేనేదో ఇదిగా ఉన్నా, మళ్ళీ మీరు తగిలిచ్చేక నాకే తగిలిచ్చేది ఏం లేదు, ఇది చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుందంట. ఏ మంకు నా కొడక, ఏ బేవర్సి నా కొడక, ఎట్లా చెప్తానవులే నువ్వు? అట్లా వచ్చిడా అట్లా గాలి ఇడిసద్రే. ఓయమ్మ నాకు వచ్చేస్తుంది అదే, అట్లా ఇడిస్తే నాకు ఎందుకు వస్తుంది మా? ఏంది ఏందిలే లోపలంతా? వచ్చేది అయితే ఆల్రెడీ ఇన్ని రోజులకి వచ్చేసి ఉండాలి కదా, ఒకటి ఆలోచించి. మీరు ఆడున్నారు, నేను ఈడున్నా, మీకు తెచ్చిస్తాను. ఈ పొద్దు ఇటుకు వచ్చినారు, మసాజ్ చేసినప్పుడు రాళ్ళ. ఎందుకు వచ్చినారు? ఆడే ఉండకూడదా? మామూలు చెప్తాను, మసాజ్ చేసినప్పుడు రాల్సింది వైరస్ రాలేదు. ఏదో నా అదృష్టము. అదృష్టం ఏమిలే. 14 రోజులు పడుతుందంట. అంటే ఈ రోజు అటాక్ అయితే ఈ వైరస్ వచ్చిందో లేదో తెలుసుకునేకి 14 రోజులు పడుతుంది. ఎవరికి? పేషెంట్కి. నీకా? అంటే ఇప్పుడు నీకు అటాక్ అయింది అనుకో ఫర్ లే ఎగ్జాంపుల్, యాలంటావులే అన్నంత మాత్రం నేను జరగదు. నా కొడక మామూలు చెప్తాను. ఇప్పుడు చలి పెడతాను ఆయన. ఇప్పుడు నీకు అటాక్ అయింది అనుకో, దూరం ఉండరా? లేదులేమ్మా, నేను చెప్పేది ఆల్రెడీ అంతా అయిపోయి ఉంటుంది. ఓ అమ్మ తల్లి, ఇంకెట్లరా నాయన? నాకు నేను చెప్పేది ఈ వైరస్ గురించి నీకు అర్థమవుతుంది. మీరు పోండ్రా. ఉండు, నేను నీకు వెళ్ళిపోయేది ఒక రిపోర్ట్ చూపించిపోదాము అని చెప్పి వచ్చినాం. ఇది జస్ట్ అని దగ్గినా తుమ్మినా కూడా మళ్ళీ మనం మామూలుగా దగ్గేటప్పుడు ఇట్లా చేతులు పెట్టుకుంటాం కదా, ఆ చేతులు బై మిస్టేక్గా మనము ఇట్లా పెట్టింటాం కదా. నువ్వు టెన్షన్ పడుతు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా పెట్టినప్పుడు మళ్ళా నువ్వు నీ చేత్తో చెప్పేది, నువ్వు నీ పొద్దు పిలుచుకొని పో. నేను చెప్పేదేనమ్మా, నీ చేతులతో ఇట్లా నేను పడిపోతే ఎవరు చేస్తారు? నేను ఉన్నాను కదా. సింగనాదం చేస్తావు నువ్వు. సో ఇది చేసి పెడతావని ఇది వస్తుందంట. నేను కాబట్టి మీరిద్దరు ఇదైతున్నారు. మళ్ళా నాకు అంటిస్తే ఇంకా మీ ఇద్దరు నాకు సేవలు చేయాలి మళ్ళీ మీరు. అంతేగా. దానికి ఒక పరిష్కారం కూడా ఉంది.
నువ్వు పో బాబీ. పరిష్కారం ఉంది, నీకు పరిష్కారం పరిష్కారము? చెప్పుకోవడానికే వచ్చినాం యాక్చువల్గా. ఏంది అమ్మా పొదుకు తేపులే గాలి ఇడుస్తుంటే ఆ పాప దగ్గి పెడుతుంది నాయన. ఒక 2 రోజులు అడ్మిట్ అన్నా కాకూడదా మీరు? కాకూడదు అట్లా. అడ్మిట్ ఎప్పుడు కావాలంటే బేజులు తిన్నది వామిటింగ్లో అయితే మాత్రమే అడ్మిట్ కావాల. యాదరా శనికూతలు కూస్తావు? శనికూతులు కూసేది కాదు, నేను చెప్తాను నీకు. ఊరూరికే పోయి అడ్మిట్ అయినావంటే హాస్పిటల్లో వేసి అట్లే చెక్కుతారు, అట్లే కింద నుండి పైకి రాడ్డు తీసి రాడ్డు కూడా బిల్ వేస్తారు. ఎందుకనుకుంటున్నావు? నువ్వేం సన్నగున్నాయి అనుకుంటున్నావా? హాస్పిటల్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టి కట్టించుకుంటారు వాళ్ళు. ఏం లే, నువ్వు సెగిలే నీకేమన్నా జ్వరం వచ్చి మెంటల్ పట్టుకుందా? మైండ్ ఏమన్నా దొబ్బిందా ఇద్దరికి? నిజంగానే మా మైండ్ మెంటల్ పట్టుకున్నట్టుంది. తిక్క పట్టింది. 24,000 పోగొట్టుకొని జ్వరం తెచ్చుకొని ఫెడ్రిక్సన్ 25,000 పోగొట్టి తిరుపతికి పోయి జ్వరం తగిలించుకొని వస్తుంది. దిమ్ము బట్టి అన్నట్లుంది. ఫెడ్రిక్సన్ వైరస్ ఇది. నువ్వు చెప్పొద్దు బాబీ, నాకు భయం అవుతుంది. మీరు పోండప్ప, నేను తట్టుకోలేను, నా చేత కాదు. ఇట్లా మీ అట్లా రెస్ట్ తీసుకోవాలంటే నా వల్ల కాదు. కానీ మీరు ఇప్పటికి 5 రోజులు 6 రోజులు అయింది రెస్ట్ తీసుకోబట్టి పనుకొని. తగ్గాలంటే ఏం చేయాలి? ఆ వామాకు తినమ్మా. వామాకు లేకి 2 ఉప్పురాళ్ళు, ఒక తెల్లవాయి, ఒక తెల్లవాయి, 2 మిరియాల గింజలు వేసుకొని నమిలి కసకస నమిలి మింగి ఒక అర్ధగంట నీళ్ళు దాక్కుంటే 3 పూట్ల తింటే పొద్దున కల్లా నయం అయిపోతుందంటే మీరాడింటారు నాయన ఇద్దరు. రే బాబీ, ఆ ముసిగి దిగి ఒకటి అడగల నేను. చెప్పు. ఏందో ఫెడ్రిక్స్ వైరస్ అంటే ఏంది చెప్పురా నాకు. అతని పేరు ఫెడ్రిక్. ఎవరి పేర్లే సొగిలోడా? ఫస్ట్ వైరస్ మెంటలాలే నీకే, మెంటల్ నా కొడక. చెప్పేది నమ్మా, నువ్వు అడిగినావు నేను చెప్తా. ఫస్ట్ ఈ వైరస్ వచ్చిన వ్యక్తి పేరు ఫెడ్రిక్సన్. ఓకే, అతని గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పేసి వైరస్కి ఫెడ్రిక్సన్ వైరస్ అని పెట్టినారనమాట. అతను ఏం చేసినాడు, వైరస్ వచ్చినప్పుడు మానవ మాత్రులకి ఎవరికి రాకూడదు ఇట్లా వైరస్ అని చెప్పేసి పాపము ఎవరు లేని ఒక ఊర్లోకి వెళ్ళిపోయి పాపము ఒకడే బతుక్కుంటున్నాడంట. ఒకడే బతుక్కుంటుంటే అప్పుడు డాక్టర్లు ఏం చేసినారు, పోయి ఇతను చాలా మంచి వ్యక్తి కదా అని చెప్పేసి పాపం అతనికి టెస్ట్ చేస్తే అప్పుడు ఏదో విచిత్రమైన రోగం దొరికిందంట. దొరికితే అందుకు ఇంకా దాని పేరు వచ్చేసి ఫెడ్రిక్సన్ వైరస్ అని పెట్టినారు. అంటే ఇప్పుడు మీకు రోగమా? ఇద్దరికి వైరస్, రోగం కాదు. ఇప్పుడు నువ్వే అంటూ కదరా ఏదో విచిత్రమైన రోగం అని. అదే చెప్తానులే, కలవరింపులు వస్తాయంట, చలి జ్వరము, మళ్ళా తర్వాత అదేమంటారు, ఎవరికైనా కానీ అంటిస్తేనే ఈ వైరస్ పోతుందంట. నాయనా నువ్వు దయచేయి, మీరిద్దరూ దయచేయండప్ప, మీకు ముక్కుతా దండం పెడతానైనా. మీరు వెళ్ళిపోండి, నాకెందుకు ఊరికే ఇది పెడతారు బెడదా. అంటే నాకు అప్పుడు అర్థమైనది ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు తగిలిచ్చిపోయాక వచ్చినారా ఇద్దరు? ఆల్రెడీ అంటుకుంటుంది అని అంటుంది. అంటావురా అవనమ్మా? నేనలే ఆ పాప అంటుంది. నేనెప్పుడు అంటేనే లే, నేను ఏమొచ్చినా పనుకోలే, ఇట్లకినా వచ్చి మీరు ఇద్దరు సేవలు చేయాల్సిందే. దానికి ఇంకొకటి ఉంది, మళ్ళీ చెప్పేది నువ్వు. దానికి ఒక కిటుకుంది. నువ్వు ఏం చేస్తావంటే నీకు ఇప్పుడు వేరే వాళ్ళకి అంటించేసినావు అనుకో, సరే లెవెల్ అవుతుంది. నాకు అట్లా పాపాలు వద్దప్ప. వద్దకుంటే మా అయ్యాకట్లా ఒక 14 రోజులు 15 రోజులు నువ్వు సఫర్ అవుతా అంటే ఆ కాలక్రమేణా ఎవరో ఒకరు బకరాలు ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు మంది బకరా దొరికినా కదా మీకు, ఎవరో ఒకరు మా ఇప్పుడు సృష్టి ధర్మం మాది, ఎడగల్లా ఎడిగించుకొని వద్దామని వచ్చినారా? సృష్టి ధర్మం ప్రకారం పోతా ఉంటుంది అంతే. అది ఎవరో ఒకరు పోయి తగిలిచ్చి వాళ్ళని బాధ పెట్టానప్ప. నేను అట్లా పాపి పనులు మంచి పని, అది మాకు కూడా మంచిదేలే. ఎవరికి తగిలి చెయ్యొద్దు, అది నీ దగ్గరే పెట్టుకో. దాన్ని ఫెడ్రిక్సన్ వైరస్ పేరు తీసేసి
రాధికాస్ వైరస్ అని మార్చుకుంటారులే. నువ్వు పోప్పా విష్ణు వైరస్ అని పెట్టుకుందువు కానీ పద్మజ వైరస్ అని పెట్టుకోండి, ఇద్దరు పోండి అక్కడ. నేను రాత్రికి ఏమన్నా చేసుకొని వచ్చి నేను ఇస్తాను, మీరు రావద్దండి. ముక్కుతా బాబీ అక్కడ పోలే. ఆ పాపకి టేస్ట్ స్మెల్ లేదు, లేకుంటే తెలియడం లేదు ఆ పాపకి. అట్లా తెలియకుంటే ఏమవుతుంది? అదే మళ్ళా తెలియడం లేదు. తెలియకోకుంటే ఏమవుతుంది అంటే అప్పుడు నువ్వు ఏం తింటానవో నీకు టేస్ట్ అర్థం కాకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. అట్లా అంటే ఏం జబ్బు? ఫెడ్రిక్సన్ వైరస్ సిమ్టమ్స్. ఫెడ్రిక్స్ అంటే పంపదిస్ కరోనానా మీకు? కరోనా ఏం కాదు. అక్కడ లే అమ్మయ్యా, నేను ముక్కుతాను, అక్కడ పో అమ్మయ్యా. అసలు ఇది బరువు సమస్య. కానీ ఇప్పుడు 14 రోజులు అయ్యే వరకు తెలియదు అమ్మకు వచ్చిందో లేదు. నాయన ఎందుకు సవరా కూత శని నా కొడక, ఫస్ట్ అది తీసేయి. అదిరా చలి అదిరా, నాకు పెడతాంది భయం ఎత్తుకుంది నిన్ను చూస్తాంటే. చలి అవుతుంది. ఏడ ముసుగుదంగా ఉన్నట్లున్నావు. మయ్యతి నేను బయట వర్షం పడేటట్లు మాడమంతా మూసుకుంది. సర్లే పోదాం పోయి, ఈమెకి ఏదో కొంచెం చెప్పి పోదాము అని వస్తే ఏంది చెప్పిపోయేకొచ్చారు మీరు? తగిలిచ్చిపోయేకొచ్చినారు. మా ఇది తగిలిస్తేనే మా పొయ్యేది, అర్థం అందుకనే చేసుకో. వచ్చినారా? నేనే చిక్కినాను ఆడ హాస్పిటల్లో. ఎవరు చిక్కలేదా తగిలిచ్చేకి? ఇప్పుడు మీ విలాస్లో ఎవరు దొరకలేదా తగిలిచ్చేకి? రక్త సంబంధీకులు ఉంటే మంచిదంట. ఎవర్రా చెప్పింది? యా డాక్టర్ రా? యా సొగులు డాక్టర్ దగ్గర? యా సొగులు డాక్టర్ దగ్గర పోయించుడా నువ్వు? ఇప్పుడు నీకన్నా సొగులోడు ఉన్నట్లు డాక్టరు. ఇప్పుడు 3 దావుల కాడ దిష్టి తీస్తారు కదా. ఇప్పుడు సో ఎందుకు తీస్తారు? ఇప్పుడు నువ్వు దిష్టి తొక్కింటే నువ్వు మళ్ళీ దిష్టి తీస్తే ఎవడో ఒకడు దరిద్రుడు, వాని కర్మ బాలేనోడు, అద్దంలో వాని ముఖం వాడు చూసుకున్నాడు వచ్చి తొక్కుతాడు, వానికి వస్తుంది, వాడు మళ్ళీ అట్లా ప్రాసెస్ పోతా ఉంటుంది. అది ఫెడ్రిక్సన్ వైరస్ కూడా అంతే. అమ్మ తండ్రి, నువ్వెక్కడ పుట్టి బాలుద్దమైనవరా నాయన? ఇట్లా మాటలన్నీ కొడతానవు. లేచిపోండి అమ్మ, మీరు పోండి నాయన, మీకు ముక్కుతాను. సరేలే అయితే నీ కర్మ మేమేం చేస్తాము. అయితే ఏంది కర్మంగా వచ్చి నాకు అదురు పెట్టిపోతున్నారు. రే బాబీ, మళ్ళీ ఏం చేయాలి నేను? వచ్చినాము కదా, అమ్మకి అంటుకుంటుంది, ఏం కా సెట్ అవుతుంది. చెప్పు. మీరెక్కడ రాక్షసి? లేదు మా దీని భావమే అంత, దీని ప్రతిరూపమే అంత. చెప్పు ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం చేయలేదా నేను? ఏం చేస్తావో నాకు మంచినీళ్ళు తెచ్చి అట్లా. నేనే తెచ్చిస్తలేదా? మళ్ళా చెప్పు బాబీ, ఏం చేయలేను? చెప్పినాను కదమ్మా, నువ్వు ఎవరికైనా ఒకరికి అంటిల్లరా. నేను అంటించాక ఇంకా రాకనే ఎట్లా పోయి అంటిల్లరా? నేను సుగిల్దానాక అట్లా పోల్లా నేను? మా నువ్వు రాకనే కూడా ఊరికే అట్లా మనుషుల కాటకు పోయి దగ్గడము, మనుషుల్ని పోయి బాగున్నావక్క. నువ్వు ముట్టద్దురా దయచేసి. నువ్వు గాలి ఎందుకు వదులుతావే? గాలి ఎందుకు వదులుతానవరా నువ్వు? దర్బేసినా కొడక. మా ఫెడ్రిక్సన్ వైరస్ అంటే ఏం మనసులో పెట్టుకొని వచ్చినావులే? ముక్కు బట్ట పెట్టుకో. నేను రగ్గు ఇది కప్పుకుంటే వద్దంటాను, నేను ఇట్లా కప్పుకుంటానమ్మా అంటే భయపడతాను. ఇప్పుడు నువ్వు మనుషుల దగ్గరికి పోయి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకునే పోతావా? కూరగాయలు తెచ్చుకునే పోయినప్పుడు కూరగాయలన్నీ ఇట్లా టచ్ చేస్తాండు, పక్కన పడేస్తాండు. ఏమే మళ్ళా ఆ తర్వాత మనుషులతో మాట్లాడేటప్పుడు పని మనిషి వస్తుంది కదా, పని మనిషి దగ్గరికి మాటికి పోయి టచ్ చేస్తాండు. అట్లా నువ్వు దూరం ఉండరా, టచ్ చేయొద్దు. టచ్ చెయ్యాల, ఇది చెయ్యొద్దురా, నేను ముక్కుతారా? నేను పోరా. టచ్ చేస్తేనే తలకాయ నొప్పి కూడా వస్తుందంట చూడు దీంతో. నాకు ఆల్రెడీ ఇప్పుడు తలకాయ నొప్పి ఉంది. నేను చెప్పినట్లు చేయిపోతుంది. నాకు ఇంకా ఏమీ ఇది కాక నేను ఎట్లా తగిలిల్లరా పోయి? మా వచ్చినాక తగిలిచ్చే కన్నా ముందే తగిలిచ్చేసినావు అనుకో, నీకు కూడా రాదు, వెళ్ళిపోతుంది అట్లానే. సరేలేరా, ఆ పని చేస్తాను. ఇంకా మీరు ఇద్దరు పోండిరా, పోయి పనుకోపోండి. ధన్యవాదాలు. ఓయమ్మ వద్దు పోనైనా, దూరం ఉంది. మళ్ళీ ఇటు వారేసిపోతాను. పెట్టుకో అవి ఎత్తు పెట్టు.